पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ఆ లోపల ఉన్నటువంటి చైతన్యం నిజానికి ఆయనేనట. ఈ దేహం నేను కాదు, ఈ దేహం నశించేది, నేను ఆత్మస్వరూపుడను, నేను శాశ్వతుడను. అయితే అది నాకు అనుభవానికి రావటానికి ఎలా అన్నప్పుడు 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగము. సన్యాసం అంటే ఏమిటో నిజానికి భగవద్గీత మనకు చక్కటి నిర్వచనాన్ని ఇచ్చింది. సన్యాసం అంటే కాషాయ బట్టలు ధరించటమో, గెడ్డాలు పెంచటమో, అరణ్యాలకు పారిపోవటమో, భార్యాబిడ్డలను వదిలేసి బాధ్యతలను విస్మరించి ఆధ్యాత్మికత పేరుతో సన్యాసిని అయ్యాను అనేటటువంటి భావనతో సమాజానికి కూడా బరువవుతూ తనకు తాను బరువవుతూ ఉండేటటువంటిది సన్యాసం కాదు. బాహ్యమైనటువంటి లక్షణాలు కాదు సన్యాసం అంటే. సన్యాసం అనేటటువంటి అతి విలువైన నిర్వచనాన్ని మనకు భగవద్గీత 5వ అధ్యాయంలో ఇస్తుంది. ఏమని? జ్ఞేయస నిత్య సన్యాసి యోనద్వేష్టి న కాంక్షతి నిర్ద్వందో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. ఇది సన్యాసానికి భగవద్గీత స్వయంగా దేవదేవుడు ఇచ్చినటువంటి నిర్వచనం. జ్ఞేయస నిత్య సన్యాసి, నీవు ఆత్మస్వరూపుడవు, నీవు ఆనంద స్వరూపుడవు. ఆనంద స్వరూపుడమైనటువంటి నీకు ఏదేది గోచరమవుతుందో జ్ఞేయస నిత్య సన్యాసి, దాన్నంతా కూడా వదిలిపెట్టు. ఇప్పుడు వరకు అదంతా నీవు అనుకుంటున్నావు. ఏదేది నీకు గోచరమవుతుంది, ఈ చరాచర సృష్టి అంతా కూడా నీకు గోచరమవుతుంది. అలాగే ఈ దేహం నీకు గోచరమవుతుంది, ఈ దేహంలోని ఆలోచనలు నీకు గోచరమవుతున్నాయి. ఈ ఆలోచనలు నీవు కాదు, ఈ దేహం నువ్వు కాదు, ఈ చరాచర సృష్టి నీవు కాదు. ఇదంతా కూడా నీకు గోచరమవుతున్నటువంటిది, దీన్నంతా గమనిస్తున్నటువంటి గమనిక ఏదైతే ఉందో ఆ గమనిక నీవు. ఇదంతా ఎవరి ఎరుకలో ఉందో ఆ ఎరుక నీవు, ఆ అవేర్నెస్ నీవు. ఆ జాగృతి అవస్థ ఏదైతే ఉందో ఆ జాగృతి నీవు. ఆ జాగరణలో ఉండు, ఆ జాగృతిలో ఉండు, ఆ అవేర్నెస్లో ఉండు, ఆ ఎరుకతో ఉండు, ఆ చైతన్యంతో ఉండు, ఆత్మభావనతో ఉండు. అది సన్యాసం అనిపించుకుంటా. నీవు కాని దాంతో నీవు మమేకమవుతున్నావు. దీన్ని ఎలా చేయాలి? దీన్ని ఎలా చేసినట్లయితే నేనుగా ఉండగలను, ఏ విధంగా నేను సన్యసించగలను అన్నప్పుడు మహా అద్భుతమైనటువంటి సాధన మనకు 2 శ్లోకాల్లో అందించడం జరిగింది. నైవకించిత్ కరోమీతి యుక్తో మన్యతే తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పర్శన్ జిజ్ఞన్ నచ్చన్ గచ్చన్ స్వపన్ శ్వాసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ నిమిషన్నపి ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంతి ఇతి ధారయాన్. నీవు నైవ కించిత్ కరోమీతి, నీవు ఏం చేయనటువంటి వాడివి, నేనేం చేయటం లేదు. నేను ఆత్మస్వరూపుడనైనటువంటి నేను ఏం చేయటం లేదు. మరి ఏం చేయకుండా ఎలా ఉన్నావు? పశ్యన్ శృణ్వన్ స్పర్శన్, వీటన్నిటిలోనూ కూడా చూస్తున్నటువంటిది నేను కాదు, వింటున్నటువంటిది నేను కాదు, స్పృశించుతున్నది నేను కాదు, ఆగ్రాణించుతున్నది నేను కాదు, తినేది నేను కాదు, నడిచేది నేను కాదు, నిద్రించేది నేను కాదు, శ్వాసక్రియ నడుస్తున్నది నేను కాదు, భాషిస్తున్నది నేను కాదు, త్యజిస్తున్నది, గ్రహిస్తున్నది, కన్నులు మూస్తున్నది, కన్నులు తెరుస్తున్నది. ఇవన్నీ కూడా ఇంద్రియాల పని. ఇంద్రియ విషయాలతో వాటి పనులు అవి చేసుకుంటున్నాయి. నైవ కించిత్ కరోమితి, నేను ఆత్మస్వరూపుడను, నేనేమి చేసేవాడిని కాదు. ఇవంతా కూడా వాటి పని, నా పని కాదు. నేను సాక్షి చైతన్యాన్ని అనేటటువంటి ధారణతో నీవు ఉండాలి అని చెబుతున్నారు మనకు. ఈ విధంగా ఉన్నట్లయితే సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వసి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్ న కారయ. 9 ద్వారాలు, 9 ద్వారాలు ఉన్నటువంటి, 9 రంధ్రాలు ఉన్నటువంటి ఈ దేహంలో, ఈ పురంలో నివసిస్తున్నటువంటి దేహివైనటువంటి నీవు చేసేవాడివి కాదు, చేయించేవాడివి కాదు. ఇది నైవ కుర్వన్న కారయాన్, నీవు కారకుడవు కాదు, నువ్వు చేసేవాడివి అంతకన్నాను కాదు.
ఈ దేహం దాని పని అది చేసుకుంటూ పోతుంది. నవద్వారాలతో ఉన్నటువంటి ఈ పురంలో నీవు ఉన్నావంతే, ఈ ఇంట్లో నీవు ఉన్నావంతే, ఈ గృహంలో ఉన్న గృహస్థుడవు నీవు. ఈ నవద్వారాలతో ఉన్నటువంటి ఈ దేహంలో ఉన్నటువంటి దేహివి నీవు. నిజానికి ఈ దేహం దాని పని అది చేసుకుంటున్నప్పుడు నీవు దేహివి అనేటటువంటి భావనతో ఉన్నప్పుడు నీవు ఆ పరమసుఖాన్ని పొందుతావు అనే పరమసత్యాన్ని మనకు ఈ కర్మ సన్యాస యోగం 5వ అధ్యాయం మనకు చెబుతుంది. నీవు ఆ విధంగా ఉన్నట్లయితే అంతఃసుకు అంతరారామ అంతర్జ్యోతిరేవయ సయోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోధిగచ్చతే. అప్పుడు నీవు నీలోనే ఉన్నటువంటి ఆ సుఖస్వరూపాన్ని తెలుసుకుని ఆ ప్రజ్ఞతో ఆ వెలుగులో అంతఃసుఖంతో నీ జీవితం ఆ బ్రాహ్మీ స్థితి అని దాన్నే అంటున్నారు. ఆ విధంగా నీ జీవితం సాగుతున్నప్పుడు బ్రహ్మ నిర్వాణాన్ని ఆ పరమాత్మతో ఏకమయ్యేటటువంటి అవకాశం నీకు లభిస్తుంది అన్నది మనకు కర్మ సన్యాస యోగం చెప్పి మనల్ని ముందుకు నడుపుతూ ఉంది. సరే, బాగుంది. ఇదంతా కూడా కర్మ చేసేటప్పుడు ఈ విధంగా ఉన్నాము. కర్మ చేస్తున్నప్పుడు ఈ దేహం చేసుకుంటున్నది నేను కాదు అనేటటువంటి భావనతో నైవక్కించిత్ కరోమితి అనేటటువంటి భావనతో ఉన్నాము. అయితే ఆ ఆత్మభావన మనలో స్థిరమవటానికి, ఆత్మస్వరూపులుగా మనం మారటానికి మనకు అందించినటువంటి అద్భుతమైన యోగం ఆత్మ సంయమ యోగం. ఆత్మభావనతో ఆత్మానుభూతితో మనం ఎలా ఉండాలో మనకు తెలియచేసినటువంటిది ఈ 6వ అధ్యాయం ప్రథమ షట్కంలో చివరి అధ్యాయం అన్నమాట. దీనికి ఎవరో ఏదో సహాయపడతారని, ఎవరో ఏదో అందించుతారని నీవు ఆశపడుతున్నావేమో, అలాంటిది ఏదీ కాదు. నీవుగా ఉండటానికి నీవుగానే చేసుకోవాలి తప్ప నిజానికి నీకు దేనివల్ల కూడా నీవుగా మారలేవు. పూజలు చేయటం వల్ల, వ్రతాలు నోయటం వల్ల, తీర్థయాత్రలకు వెళ్ళటం వల్ల, పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం వల్ల, తీర్థాల్లో మునగటం వల్ల, దేనివల్ల కూడా నీవుగా ఉండలేవు. నీవుగా ఉండాలంటే అది ఎవరి వల్ల కాదు, నీ వల్లనే అవుతుంది. కాబట్టి నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి. నీకు నీవే మిత్రుడిగా మారి నీ ఉద్ధరింపుని నీవే చేసుకోవాలి అని మనకు చెప్పి, నీవు ఆ విధంగా ఉన్నట్లయితే, నిన్ను నీవు ఉద్ధరించుకుని నీవు ఆ విధంగా ఉన్నట్లయితే జితాత్మన ప్రశాంతస్య పరమాత్మ సమాహిత శీతోష్ణ సుఖదుఃఖేషు తదా మానవమానయో. ఈ ద్వంద్వాలలో శీతల ఉష్ణము, సుఖము, దుఃఖము, మానవమానాలలో వీటన్నిటిలోనూ కూడా నీవు ఆత్మస్వరూపుడవు అనేటటువంటి భావనతో ఉండి ఈ శీతోష్ణాలు, ఈ లాభనష్టాలు, ఈ సుఖదుఖాలు, ఈ మానవమానాలు ఇవన్నీ కూడా దేహానివే, నావి కాదు అనే ఆత్మభావనతో ఉండి నీవుగా ఉండగలిగినట్లయితే, జితాత్మన నీవుగా ఉండగలిగినట్లయితే ప్రశాంతస్య పరమాత్మ సమాహిత నీవు పరమాత్మగానే ఉంటావు అని అద్భుతమైనటువంటి ధైర్యాన్ని ఇచ్చేటటువంటి మాట మనకు భగవద్గీత చెప్తుంది. పరమాత్మ ఎక్కడో లేడు. నీవు జితాత్మన నీవుగా ఉండగలిగితే, నీవు ఆత్మస్వరూపుడిగా ఉంటే నీవే పరమాత్మ అన్న పరమ సత్యాన్ని భగవద్గీత చెప్తుంది. నిజానికి ఏ గ్రంథము కూడా ఇంత అద్భుతమైన రీతిలో, ఇంత సులువుగా ఆయన మనము ఒక్కటే అనేటటువంటిది తెలియచేసింది నిజానికి భూప్రపంచంలో లేదు. దానిలో అతిశయోక్తి కాదు. ఆ విధంగా నీవు నడుచుకున్నట్లయితే ఎంజన్నేవం సదాత్మానం యోగి నియత మానస శాంతిం నిర్వాణ పరమ మత్సంస్థ మదిగచ్చతి. ఎంజన్నేవం సదాత్మానం, నీవు ఎప్పుడైతే నీ మనసు, నీ బుద్ధి నిశ్చయం చేసుకుని సదా ఎల్లవేళలా కూడా ఆత్మభావనతో ఉంటావో అప్పుడు నీకు అందుతుంది ఏమిటో తెలుసా? శాంతి. ఆ పరమశాంతి. దేని సంబంధమైనటువంటి శాంతి? నిర్వాణ సంబంధమైనటువంటి పరమాత్మ యొక్క శాంతి. మత్సంస్థ మదిగచ్చతి, నా సంబంధమైనటువంటి ఆ పరమశాంతి నీకు అందుతుంది అని స్వయంగా ఆ పరమాత్మ చెబుతున్నారు. దానికి కావాల్సి నీవు చేయాల్సినటువంటిది ఏమిటంటే ఆత్మభావనతో ఉండటమే. నేను ఆత్మభావనతో ఉండలేకపోతున్నాను, నా మనసు అటో ఇటో పోతుంది అంటే దానికి కూడా శనై రుపర్మేత్ బుద్ధ్యా ధృతి గృహీతయ ఆత్మసంస్థం మనకృత్వ నకించిదపి చింతయేత్.
ఎక్కడెక్కడికో పోతున్నటువంటి మనసుని నెమ్మదిగా శనై చక్కటి మాట అది, శనై నెమ్మదిగా తీసుకొచ్చి ఏం చేయాలంట, ఆత్మసంస్థం మనఃకృత్వ నకించిదపి చింతయేత్, ఆత్మభావనలో ఉంచు, మరి దేన్ని కూడా ఆలోచించవద్దు అని. నకించిదపి చింతయేత్. ఇక్కడ నిజానికి చాలామంది ధ్యానం చేస్తున్నాము అంటారు. భగవద్గీత ఏం చెప్తుంది, ఆత్మదృష్టితో ఉండు, నకించిదపి చింతయేత్ అంటుంది. ఇంకా దేన్ని కూడా ఆలోచించవద్దు. కొంతమంది శ్వాసను ఆలోచిస్తూ శ్వాస మీద దృష్టి పెడతారు, కొంతమంది విగ్రహాల మీద పెడతారు, కొంతమంది ఫోటోల మీద పెడతారు, కొంతమంది గురువుల మీద పెడతారు, కొంతమంది స్వామీజీల మీద పెడతారు, కొంతమంది భగవాన్ల మీద పెడతారు, కొంతమంది అమ్మల మీద పెడతారు. భగవద్గీత ఏమంటుందో తెలుసా, నకించిదపి చింతయేత్. ఇవన్నీ కూడా నశించిపోయేటటువంటివే. నశించనటువంటి ఆత్మదృష్టితో నీవు ఉండాలి. బుద్ధ్యా ధృతి గృహీతయ, నీ బుద్ధిని నిశ్చయం చేసుకో. ఏమని, ఆత్మసంస్థం, ఆత్మలో స్థాపించటానికి. నేను ఆత్మను, ఈ దేహం కాదు, ఇంద్రియాలు కాదు, ఈ ప్రాణం కాదు, ఈ మనస్సు కాదు, నేను ఆత్మస్వరూపుడను అనేటటువంటి నిశ్చయాన్ని బుద్ధిలో ఏర్పరుచుకుని నకించిదపి చింతయే. మీకు ఇప్పుడు అర్థం అవ్వాలి ధ్యానం అంటే ఏమిటో. ఇది ధ్యానం అంటే, ఇది ధ్యాన యోగం, ఇది ఆత్మ సంయమ యోగం. పరమాత్మ స్వయంగా చెబుతున్నటువంటి మహాద్భుతమైనటువంటి వాక్యం ఇది. ఇది సనాతన ధర్మం. ఈ విధంగా నీవు చేసినట్లయితే యంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మష సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమస్నతే. ఆ పరమాత్మ యొక్క అనుభూతి, ఆ స్పర్శ, ఆ సుఖానుభూతి నీవు పొందుతూనే ఉంటావు అని మనకు ఈ అధ్యాయంలో చెబుతున్నారు. అయితే మనసు నిలవదు కదా, అటు ఇటు పోతుంది కదా అనేటటువంటి భయం మనకుండనే ఉంటుంది. దానికి ఆయన చెబుతున్నది ఏమిటంటే, అభ్యాసం ద్వారా, వైరాగ్యం ద్వారా మనసు నిశ్చయం చేసుకోవటం. మిగతా అన్నిటి పట్ల నీకు వ్యామోహం, మోహంలో ఉన్నావు. ఎందుకు మోహంలో ఉన్నావు? నీకు తెలియక. ఇందాక మనం చెప్పుకున్నాము, ఆ పిల్లాడి పట్ల మోహం ఏర్పడింది మనకు తెలియక. ఇప్పుడు కూడా మనకు తెలియక మోహంలో పడి, ఈ దేహం పట్ల మోహం, ఈ దేహ సంబంధమైన అన్నిటి పట్ల మోహం. ఈ మోహం నుండి నీవు బయటపడి ఆత్మభావనతో నీవు ఉండాలి. దీన్నే ఏమన్నారు? వైరాగ్యం అన్నారు. వీటన్నిటి పట్ల రాగం పెంచుకున్నావు. ఎందుకు పెంచుకున్నావు అంటే, ఈ విషయాల పట్ల రాగాన్ని ఎందుకు పెంచుకున్నావు అంటే, మోహంలో పడి, అజ్ఞానం వల్ల. ఇప్పుడు తెలిసింది, ఏమని తెలిసింది? నీవు సాక్షాత్ ఆ పరమాత్మ యొక్క స్వరూపమే, ఆత్మస్వరూపుడవే నీవు, ఆనంద స్వరూపుడవే నీవు అని పరమాత్మే స్వయంగా నీతో చెప్పిన తరువాత నీవు బుద్ధిని నిశ్చయం చేసుకుని అభ్యాసం చేయాలి. మనసుతో పోతున్నప్పుడు మళ్ళీ తీసుకొచ్చి ఆత్మభావాన్ని మీద పెట్టాలి, ఆత్మభావాన్ని మీద పెట్టాలి. ఆ పరమశాంతిని పొందాలి. శాంతి స్వరూపుడైనటువంటి ఆ తండ్రికి దగ్గర అవ్వాలి. ఆ పరమశాంతి, పరమసుఖము లోపల నేను అనుభవించాలి. ఆ స్పర్శతో ఉండాలి. ఆ ఆనందమయ జీవితాన్ని నేను అనుభవించాలి అనేటటువంటి తపన, దాని పట్ల రాగాన్ని పెంచుకోవాలి అని చెప్తూ, యోగినామపి సర్వేషాం మద్గతేన అంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం సమేయుక్త తమో మత. ఇది నా మతం, ఇది నిశ్చయంగా నేను నీకు చెప్తున్నాను, ఇది నాకు సమ్మతమైనటువంటిది. నీవు ఇలా నడవాలనేది నా అభిప్రాయం. ఎలా నడవాలి? నువ్వు ఈ యోగాన్ని ఆచరించాలి. మద్గతేన అంతరాత్మన, అంతరాత్మ స్వరూపుడనైనటువంటి నా వైపు దృష్టి నిలిపి బుద్ధిలో నిశ్చయం చేసుకుని నకించిదపి చింతయే, ఇంకా ఏం ఆలోచించకుండా ఆ ఆత్మజ్ఞానాన్ని ధారణ చేస్తూ, ఆత్మానుభూతి పొందుతూ, ఆ పరమసుఖంలో, ఆ యోగంలో నీవు ఉండాలి అన్నది నా కోరిక అని ఆయన చెప్తా ఉన్నారు. ఇక్కడికి ప్రథమ షట్కం పూర్తి అయినది. నిజానికి ఈ ప్రథమ షట్కమే కష్టమైనటువంటిది. రాబోయేటటువంటి ద్వితీయ షట్కం అంతా కూడా మీకు కొంచెం శ్రద్ధ ఉన్నట్లయితే పరమాత్మ ఆయన గురించి చెప్పుకున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా మీకు తేలిగ్గానే ఉంటాయి.
మీ అందరి దృష్టి కూడా నిజానికి నిలుస్తుంది. ఆయన గురించి ఆయన చెప్పారు కాబట్టి మనకున్న ఆలోచనల్ని పక్కన పెట్టేసి పోగొట్టుకుని ఆయన గురించి ఆయన ఏం చెప్పారో, ఆయన ఎలాంటివాడో, ఎంతటివాడో, ఎక్కడ ఉన్నాడో, ఎలా ఉంటే ఆయనకు మనకు సంబంధం ఉంటుందో అనేటటువంటి విషయాలు స్వయంగా ఆయన బోధ చేశారు. కాబట్టి రబంత శ్రద్ధ ఉంటే ఈ ద్వితీయ షట్కం అంతా కూడా మనం ఆచరించగలుగుతాం. చిక్కంతా ఎక్కడ వస్తుంది అంటే ప్రథమ షట్కంలోనే ఇప్పటికి చెప్పుకున్నటువంటి ఈ 6 అధ్యాయాల్లోనే ఇబ్బంది అంతా ఉందన్నమాట. ఇక్కడ మీరు కష్టపడాలి, మీకుగా మీరు ఆత్మ జ్ఞానాన్ని పెంచుకోవాలి, సద్గురువుని ఆశ్రయించాలి. సద్గురువుని ఆశ్రయించి ఆ జ్ఞానం ఏదో తెలుసుకుని ఆ జ్ఞానానందాన్ని అనుభవించటానికి కావలసిన రీతిలో మిమ్మల్ని మీరు మలుసుకోవాలి. పాత భావాల నుండి, పాత వాసనల నుండి బయటపడి ఆత్మానుభూతిని అనుభవిస్తూ ఆ శాంతిని పొందుతూ ఉండటానికి ఈ ప్రథమ షట్కం, ఈ 6 అధ్యాయాలు మీకు ఉపయోగపడతాయి. మీ సాధన అంతా కూడా నిజానికి ఈ 6 అధ్యాయాల్లోనే ఉన్నది. ఈ 6 అధ్యాయాలు మీరు సాధన చేసి మీ దృష్టి, ఈ జ్ఞాన విజ్ఞాన యోగం నిజానికి ఆయనే చెప్తున్నారు. ఏమనంటే అసంశయం సమగ్రం, ఆయన గురించి ఆయన పూర్ణంగా సంపూర్ణంగా అసంశయం, నీకే సంశయము లేకుండా పరమాత్మ గురించినటువంటి జ్ఞానాన్ని ఆయనే తెలియచేస్తున్నారు. ఆయన ఎవరు, ఆయన ఎంతటివాడు, ఎట్టివాడు, ఆయన ఎలా ఉన్నాడు, ఎక్కడెక్కడ ఉన్నాడు, ఏ విధంగా ఉన్నాడు అన్నది యజ్ఞాత్వా నేహభూయో అన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే. ఏది తెలుసుకుంటే ఇక తెలుసుకోవాల్సింది లేదు, ఇదేమిటి అదేమిటి అన్న ప్రశ్నలు మీకు వస్తూ ఉంటాయి. ఈ సృష్టి ఎందుకు జరిగింది, అదెందుకు జరిగింది, ఇదెందుకు జరిగింది, ఇలా ఎందుకు జరిగింది, దేవుడు ఎక్కడ ఉన్నాడు, మనలో ఉన్నాడా, అక్కడ ఉన్నాడా, ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి. అన్ని ప్రశ్నలకు కూడా అసంశయం, ఏ సంశయము కూడా మీకు రాకుండా సమగ్రంగా విజ్ఞాన సహితమైనటువంటి జ్ఞానాన్ని అందిస్తున్నటువంటి మహత్తరమైన అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం ఇది. అలాంటి అధ్యాయంలో ఆయన ఏం చెప్తున్నారంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము, ఈ 8 కలిసి మనకి ఇక్కడ కనిపిస్తున్నవి ఈ 8 కాక అసలు ఏది కనిపించటం లేదు. మీరు చూడండి, దీన్నే అష్ట ప్రకృతి అంటారు. ఇక్కడ ఉన్నటువంటి మీకు కనిపిస్తున్నటువంటి ఈ చరాచర సృష్టి అంతా కూడా ఈ 8తోనే ఉన్నది. ఈ 8 కానిది ఇంకేమీ లేదు. ఆయన ఏమంటున్నారు, ఈ 8 కూడా నా అష్ట ప్రకృతి, నా పర ప్రకృతి. బాగుంది. ఇదంతా కూడా నిజానికి జడ ప్రకృతి అంటారు, అష్ట ప్రకృతి అంటారు, పరప్రకృతి అంటారు. ఈ జడమైనటువంటిది దేని మీద ఆధారపడి ఉన్నదట, ఆయన పరప్రకృతి మీద ఆధారపడి ఉందంట. పరమేశ్వరుడైనటువంటి ఆ తండ్రికి 2 రకాలైనటువంటి ప్రకృతులు ఉన్నాయి. ఒకటి అపర ప్రకృతి, రెండవది పరప్రకృతి. ఈ అపర ప్రకృతి అంతా కూడా అశాశ్వతమైనది, మారేది, మరణించేది. ఈ మారేది, ఈ మరణించేది, ఈ అశాశ్వతమైనటువంటి ఈ అష్టప్రకృతి అంతా కూడా ఆయన యొక్క పరప్రకృతి మీద ఆధారపడి ఉన్నదండి. ఆ పరాప్రకృతే ఈ విధంగా కనపడుతుంది. ఆ పరాప్రకృతే అవ్యక్తంగా ఉన్నటువంటి శాశ్వతమైనటువంటి ఆ పరాప్రకృతే వ్యక్తమై ఈ అపరప్రకృతిగా, ఈ అష్టప్రకృతిగా మనకు కనిపిస్తూ ఈ విశ్వమంతా మనకు ఈ విధంగా గోచరిస్తున్నది. బాగుంది. ఆయన చెబుతున్నారు, ఏమని చెబుతున్నారు, మత్త పరితరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయవ. నేను కానిది ఇక్కడ ఏదీ లేదు, ప్రతిదీ కూడా నాలోనే ఉంది, ప్రతి దానిలోనూ కూడా నేను ఉన్నాను. ఎలా ఉన్నాడు ఆయన? పరప్రకృతిగా ఉన్నాడు, పరమేశ్వరుడుగా ఉన్నాడు, అవ్యయుడుగా ఉన్నాడు, శాశ్వతుడుగా ఉన్నాడు, అవ్యక్తుడై ఉన్నాడు, వ్యక్తం అవటం లేదు, అవ్యక్తుడై ఉన్నాడు అన్నమాట. ఇక్కడ కనిపిస్తున్నటువంటిది ఇదంతా కూడా ఏదో కాదు, ఆయన ఆ 2 ప్రకృతులేనటది. అయితే మనుషులు నిజానికి ఇది అర్థం చేసుకోవటం లేదు. ఇది అర్థం చేసుకుని ఆయన
సుకృతులు కండి అంటున్నాడు అనమాట. దుష్కృతులై ఉన్నారనమాట. రకరకాలైనటువంటి ఆలోచనలతో, రకరకాలైనటువంటి కోరికలతో మనుషులు ఆయన ఎవరో తెలవకుండా ఈ బాహ్యమైనటువంటి అపర ప్రకృతిలో కూరుకుపోయి ఉన్నారు. కొంతమంది జ్ఞానులు ఉన్నారు, కొంతమంది ఉదార అంటున్నాడు ఆయన, సుకృతులు ఉన్నారనమాట. వీళ్ళు మాత్రం ఈ కనిపిస్తున్నదే కాక ఆయన ఎవరు, ఆ పరమాత్మ స్వయంగా ఎవరు, శాశ్వతుడైనటువంటి నిత్యుడైనటువంటి ఆ పరమాత్మ ఎవరు అనేటటువంటి దృష్టితో, ఆర్తితో ఆయన ఎలా ఉంటాడో అని తెలుసుకోవాలి అనేటటువంటి జిజ్ఞాసతో ప్రయాణం చేస్తూ ఈ పదాల యొక్క పరమార్థమేదో గ్రహించుకుంటూ జ్ఞానులుగా మారుతున్నారట. 4 రకాలైనటువంటి మెట్లు ఆయన సూచన చేశారు. ఆర్తో జిజ్ఞాసురర్ధార్థి జ్ఞానీచ భరతర్షభ. ఆయన పట్ల ఆర్తి, ఆయన ఎలా ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు అనేటటువంటి ఒక ఆర్తితో, ఆయన తెలుసుకోవాలి అనేటటువంటి జిజ్ఞాసతో ప్రయాణిస్తూ, సద్గ్రంథాలు పారాయణం చేస్తూ, సత్సంగాలు శ్రవణం చేస్తూ, ఆ జిజ్ఞాస పెంచుకుంటూ, ఆ పరమార్థం ఏదో గ్రహించుకుంటూ జ్ఞానిగా మారుతున్నారట. అయితే ఆయన అంటున్నాడు ఏమని, వీళ్ళందరూ సుకృతినో మంచివాళ్లే, పుణ్యమే చేస్తున్నారు, అయితే జ్ఞాని నాకు ప్రియమైనటువంటి వాడు. ఎవరు ఈ జ్ఞాని? ఇందా జ్ఞానయోగంలో చెప్పారు. ఎవరు? ఆయనే ఈ దేహంలో నేనుగా ఉన్నాను అనే భావన ఎవరైతే పెంచుకుంటారో, ఆ అవగాహనతో ఎవరైతే జీవిస్తారో, నేను వేరు ఆయన వేరు అనేటటువంటి అజ్ఞానాన్ని పోగొట్టుకుని ఆయనే నేను అనేటటువంటి జ్ఞానంతో ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు నాకు ప్రియమైనటువంటి వాళ్ళు. అలాంటి వాళ్లకు నేను ప్రియమైనటువంటి వాడిని. నిజానికి వాళ్లకు నాకు తేడా లేదు అని ఆయన చెప్తున్నారు. लोका समस्ता सुखिनो भवन्तु।